నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఒక పెద్ద కుదుపు చోటు చేసుకోబోతోందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,000 గవర్నమెంట్ స్కూళ్లను కేవలం 4,000కు కుదించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందా? ఒకవేళ ఇదే నిజమైతే దాదాపు 10,000 గ్రామాల్లో ఇకపై బడి అనే ముచ్చటే వినిపించదా? అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కథేంటి? 30,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల భవిష్యత్తు క్లర్కులుగా మారబోతోందా? ఈ స్టోరీలో డీటెయిల్ గా చూద్దాం. ఈ వీడియోలో తెలంగాణ విద్యారంగంలో పొంచున్న అతిపెద్ద సంక్షోభం గురించి పూర్తిగా విశ్లేషిద్దాం. ప్రస్తుతం రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1,10,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 27,000 వరకు ఉన్న స్కూళ్లను 4,000కు కుదించాలన్న రేవంత్ సంచలన నిర్ణయం టీచర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసలు స్కూళ్లను కుదిస్తే ఏం జరుగుతోంది? మిగిలిన టీచర్లందరినీ ఈ 4,000 స్కూళ్లలోనే సర్దుబాటు చేయాల్సి వస్తోంది. అంటే ఒక్కో స్కూల్లో దాదాపు 27 మంది టీచర్లు అవుతారు. ఒక హై స్కూల్ కు 15 నుంచి 18 మంది టీచర్లు సరిపోతారు అనుకుంటే మరి మిగతా వారి సంగతి ఏంటి? వారిని ప్రభుత్వం ఏం చేయనుంది? టీచర్ల ఆందోళన కూడా దీనిపైనే. దీనివల్ల దాదాపు 30,000 మంది టీచర్లు సర్ప్లస్ గా మిగిలిపోతారని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మిగులు టీచర్లను వేరే శాఖలోకి బదిలీ చేసి క్లర్కులుగా మార్చే ప్రమాదం ఉందని, లేదా వారికి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి బలవంతంగా ఇంటికి పంపించే కుట్ర జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు వాపోతున్నారు. ఈ సంక్షోభం కేవలం పాఠశాలలకి పరిమితం కావడం లేదు. ఈ ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ఈ 4,000 స్కూళ్లలోనే ఇంటర్ తరగతులను ప్రారంభిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పూర్తిగా నిర్వీర్యమైపోతాయి. ప్రస్తుతం ఈ కాలేజీల్లో 6,000కు పైగా జూనియర్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు. స్కూళ్లలోనే ఇంటర్ క్లాసులు నడిపితే ఈ లెక్చరర్ల ఉద్యోగాలకు కూడా ఎసరు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి రోజు వస్తుందని తాము అస్సలు ఊహించలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉపాధ్యాయుడు కన్నీరు పెట్టుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం దాదాపు 13,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం స్కూళ్లను 4,000కే పరిమితం చేస్తే రాష్ట్రంలోని 10,000కు పైగా గ్రామాల్లో అసలు ప్రభుత్వ బడి అనేదే ఉండదు. అంటే ఆయా గ్రామాల్లో ఉన్న చిన్నారులు విద్యార్థులు చదువుకోవాలంటే అయితే దూరంగా ఉండే స్కూళ్లకు వెళ్ళాలి, లేదంటే అప్పు చేసైనా సరే ప్రైవేట్ పాఠశాలల్లో చదవాలి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆడపిల్లల్లో డ్రాప్ అవుట్ రేటు విపరీతంగా పెరిగిపోయాయి. నిరక్షరాస్యత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఒక పక్క సర్కార్ స్కూళ్లు మూతపడుతుంటే మరోపక్క ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. చాలా ప్రైవేట్ స్కూళ్లు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్ళు అయితే ఫీజులు అడుగుతున్నట్లు ఉండదు, ఆస్తులు రాసిస్తున్నట్లే ఉంటుంది. అంత భారీగా ఉంటాయి అక్కడి ఫీజులు. ఈ ఫీజుల దోపిడికి అడ్డు అదుపు ఉండదు. ప్రభుత్వం అస్సలు పట్టించుకోదు. అంతిమంగా ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే పేద పిల్లలకు చదువును దూరం చేసి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు ఉందని విద్యారంగ నిపుణులు మండిపడుతున్నారు. అసలు ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతోంది? దీనికి సమాధానం సీఎం రేవంత్ రెడ్డి గతంలో అన్న మాటల్లోనే ఉంది. బడ్జెట్ లో విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయిస్తే దీంట్లో 98% టీచర్ల జీతాలకే ఖర్చవుతోందని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే విద్యారంగంపై బడ్జెట్ పెంచాల్సింది పోయి టీచర్ల జీతాల ఖర్చును సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ఈ విలీన ప్రక్రియను తెరపైకి తెచ్చిందని ఉపాధ్యాయ సంఘాలు గట్టిగా నమ్ముతున్నాయి. 30,000 మంది టీచర్లను తగ్గించి బడ్జెట్ మిగిల్చుకోవాలని చూడటం అత్యంత దారుణమైన చర్య అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్కూళ్ల కుదింపు ఆలోచన కేవలం ఉన్న ఉద్యోగులకే కాదు, కాబోయే ఉద్యోగులకు అంటే లక్షలాది మంది నిరుద్యోగులకు కూడా ఒక పెద్ద శాపంగా మారబోతోంది. కొత్తగా స్కూళ్లను కుదించడం వల్ల భవిష్యత్తులో కొత్త డిఎస్సి నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశమే లేకుండా పోతాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో ఇంకా 14,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 90% సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 10,000 పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. రాష్ట్రంలో ఏటా 12,000 మంది బిఏడి, 4,500 మంది డిఎడ్, మరో 1,200 మంది బీపీఈడి కోర్సులు పూర్తి చేసి బయటకు వస్తున్నారు. అంటే ఏటా 16,000 మంది కొత్త అభ్యర్థులు టీచర్ కొలువుల కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4,50,000 మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు స్కూళ్లు మూసేస్తే తమకు ఇక ఉద్యోగాలు రావని,
ప్రభుత్వం ఉద్దేశపరంగానే ముందస్తు ప్రణాళికతో పోస్టులను భర్తీ చేయడం లేదని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను కుదించి దూర ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లకు విద్యార్థులను బస్సుల ద్వారా రవాణా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో అత్యవసర వైద్యాన్ని అందించే 108, 104 అంబులెన్స్లని ప్రభుత్వం సవ్యంగా నడపలేకపోతోంది. చెడిపోయిన వాహనాలకు మరమ్మతులు లేవు, సిబ్బందికి సకాలంలో వేతనాలు లేవు. మండలానికి 1-2 అంబులెన్స్లు నడపలేక చేతులెత్తేసిన ప్రభుత్వం 13,000 గ్రామాలు, మరో 2,000 తండాల నుంచి నిత్యం వేలాది మంది విద్యార్థులను ఉచితంగా బస్సుల్లో రవాణా చేయడం సాధ్యమేనా? అంబులెన్స్లే నిర్వహించలేని ప్రభుత్వం వేల సంఖ్యలో స్కూల్ బస్సులను ఎలా మెయింటైన్ చేయగలదు అనేదే పెద్ద ప్రశ్నార్థకం. విద్యారంగానికి నిపుణులు చెబుతున్న ఒకే ఒక్క మాట, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉండి తీరాలి. బడులను మూసివేయడం అంటే ఉద్దేశపూర్వకంగా పేదలకు చదువును దూరం చేయడమే. ఇది అందరికీ విద్యను అందించాలనే రాజ్యాంగ మౌలిక సూత్రాలను, ప్రాథమిక హక్కులను హరించడమే అవుతోంది. ప్రభుత్వ నిధులు ఇవ్వక, బడ్జెట్ పెంచకపోవడం వల్లే ప్రభుత్వ స్కూల్ ఇవాళ కళావిహీనంగా మారాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బడుల కుదింపు ఆలోచనను విరమించుకొని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని విద్యారంగ నిపుణులు ప్రజలు కోరుతున్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.